వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. విదేశీ విద్య కళలతో ఉన్న వేలాది మంది విద్యార్థులకు ఇటీవల కాలంలో భారీ ఊరట లభించింది. గతంలో నిలిచిపోయిన విదేశీ విద్య పథకాన్ని మంత్రి నారా లోకేష్ తిరిగి ప్రారంభించారు. ఈ నిర్ణయంతో అనేక కుటుంబాల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. చదువు కోసం ఆస్తులు అమ్ముకున్న కుటుంబాలు, అప్పులు చేసిన తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిస్థితి కనిపించింది. మధ్యలోనే చదువు ఆగిపోతుందేమోనన్న భయం విద్యార్థులను వెంటాడింది. పథకం రీస్టార్ట్ కావడంతో వారు కొంత ఊపిరి పీల్చుకున్నారు. గత ప్రభుత్వ కాలంలో విదేశీ విద్య స్కాలర్షిప్ ఫైళ్లు కదలకుండా నిలిచిపోయాయి. అర్హత ఉన్నప్పటికీ చాలామంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందలేదు. ఫీజులు, లివింగ్ ఖర్చులు భరించలేక కొందరు చదువు మానేయాల్సినటువంటి పరిస్థితి. లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ అప్లికేషన్లపై ప్రత్యేకమైనటువంటి సమీక్షలు చేపట్టారు ఆయన. అర్హత ఉన్న ఒక్క విద్యార్థి కూడా నష్టపోవద్దన్న స్పష్టమైనటువంటి ఆదేశాలను నారా లోకేష్ ఇచ్చారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆ శాఖల్లో స్పష్టమైనటువంటి పురోగతి కనిపిస్తుంది. అటు విద్యాశాఖలో ఏ విద్యార్థి కూడా కష్టపడకూడదు, ఇబ్బంది పడకూడదు. ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి. వాళ్ళ తల్లిదండ్రులకి విద్య భారం కాకూడదు. అదేవిధంగా విదేశీ విద్య ప్రత్యేకించి విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వారందరికీ కూడా లోన్లు ఇచ్చేటువంటి ప్రక్రియను కూడా చేపట్టినట్టే తెలుస్తోంది. ఇక నిలిచిపోయిన ఫైళ్లకు మళ్ళీ కదలికి వచ్చింది. స్టడీ ఆపొద్దు, సర్కార్ అండగా ఉంటుంది అనే సందేశం విద్యార్థుల్లో నమ్మకం పెంచింది. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది పెద్ద ఊరట. ఫీజులు, నివాస ఖర్చుల భారం కొంత తగ్గింది. ఈ సహాయాన్ని ప్రభుత్వం దానంగా కాకుండా ప్రతిభపై పెట్టుబడిగా భావించింది. విదేశాల్లో చదివిన యువత తిరిగి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలన్నది ప్రధాన లక్ష్యంగా నిలిచింది. మానవ వనరులే అసలైన సంపద అన్న చంద్రబాబు ఆలోచనలకు ఇది కొనసాగింపుగా కనిపించింది. హ్యూమన్ క్యాపిటల్పై పెట్టుబడి పెడితే దీర్ఘకాల లాభం ఉంటుందన్న దృక్పథం స్పష్టమైంది. విద్య రాజకీయ అంశం కాదని, భవిష్యత్తు నిర్మాణానికి పునాదిగా ప్రభుత్వం భావించింది. పథకాలు ఫైళ్లలోనే కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలన్న పాలనా దృక్పథం ప్రతిబింబించింది. విదేశీ విద్య పథకం రీస్టార్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో థ్యాంక్ యూ మెసేజ్లు వెల్లువెత్తాయి. మా కళలను నిలబెట్టారంటూ విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో యువతలో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. గ్లోబల్ ఎక్స్పోజర్తో పాటు లోకల్ డెవలప్మెంట్కు విదేశీ విద్య దోహదపడుతుందన్న స్పష్టమైన ఫోకస్ కనిపించింది. చంద్రబాబు విజన్కు లోకేష్ కమిట్మెంట్ జత కావడంతో చదువుకు భరోసా ఏర్పడింది. అందుకే విదేశీ విద్య ఇప్పుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విదేశీ విద్య మీద విద్యార్థులకు ఒక భరోసా ఏర్పడింది.